Here is the non-spoiler review of the film Kiskindapuri Telugu movie review and rating acted by Bellankonda Sai Srinivasu, Anupama Parameswaran, Tenikella Bharani, Srikanth Iyengar, Ayapuradi and other actors etc. ఇంక ఈ మూవీ అనేది ఈరోజు స్పెషల్ ప్రీమియర్ షో చూడడం జరిగింది. చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు మీరు ఈ మూవీ రేపు 8 AM షో చూసి 11:15 నుంచి 12 మధ్యలో రివ్యూ అప్లోడ్ చేస్తాను. చెక్ చేయండి నా ఛానల్లో. ఇంకా రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూస్ ఎవరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే కొంతమంది వ్యక్తులు దెయ్యాలు గురించి తెలుసుకోవాలని క్యూరియాసిటీతో ఇంట్రెస్ట్తో ఉంటారు. అలాగే ఒక ప్లేస్కి వెళ్తారు. ఆ తర్వాత దెయ్యంతో పడ్డ ఇబ్బందులు ఏంటి, ఆ దెయ్యం కథ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత ఛత్రపతి మూవీతో వివి వినాయక్ గారు రీమేక్ చేసి ఛత్రపతి మూవీని గుండతో తీసి అట్టర్ ఫ్లాప్ కొట్టారు. హీరో కూడా అట్టర్ ఫ్లాప్ కొట్టాడు. ఇంకా ఆ తర్వాత కంబ్యాక్ ఇచ్చారా లేదా అనే విషయంలో కనుక వెళ్తే మంచి కంబ్యాక్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. రేటింగ్ కూడా స్టార్టింగ్లోనే ఇచ్చేస్తాను 5/5 రేటింగ్. ఎందుకు బాగా అనిపించింది అనేది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ కూడా చెప్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమాలో మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ అంటే సౌండ్ డిజైనింగ్ చాలా బాగుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. మరీ ముఖ్యంగా దెయ్యం అప్పగించినప్పుడు చేసే యాక్టింగ్ అంతకంటే బాగుంది. అనుపమ గారి యాక్టింగ్ కూడా బాగుంది. మరియు అనుపమ గారికి దెయ్యం అప్పగించినప్పుడు చేసే యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సినిమా వచ్చేసి మంచి సౌండ్ ఉన్న థియేటర్లో చూస్తే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మంచి సౌండ్ ఉన్న థియేటర్ ఎంచుకోండి. ఇంక ఈ మూవీలో వచ్చేసి ట్విస్టులు చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక వేరే లాంగ్వేజ్ యాక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఆ యాక్టర్ పేరు చెప్పాలనుకోవట్లేదు, స్పాయిల్ అయిపోద్దని. అతను చాలా బాగా చేశారు. రీసెంట్గానే ఒక మూవీ వచ్చింది అతనిది, వేరే లాంగ్వేజ్ మూవీ, తెలుగులో కూడా వచ్చింది. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేను, యాక్టర్ పేరు చెప్పలేను, స్పాయిలర్ అయిపోద్ది. ఇంకా ఈ మూవీ వచ్చేసి ట్విస్టులు చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని గెస్ట్ చేసేలా లేవు, కొన్ని ఏమో గెస్ట్ చేసేలాగా ఉన్నాయి. అయినా సరే బాగా ప్రజెంట్ చేయడం వల్ల బాగుంది. ఇంక ఈ మూవీ వచ్చేసి ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ బాగుంది. తనికెళ్ళ భరణి గారి దగ్గర నుంచి వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. ఇంకా ఈ మూవీకి వచ్చేసి ఇవి ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ వచ్చేసి సినిమా రొటీన్ స్టోరీ. ఫస్ట్ 15 minutes 20 minutes సోదిగా అనిపించింది. ఆ తర్వాత ఒక సువర్ణమయ్య అనే రేడియో స్టేషన్కి వెళ్తారు, అక్కడి నుంచి బాగా అనిపించింది. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు స్లోగా అనిపించినాయి. మొత్తం కాదు, సినిమా మొత్తం కలిపి అక్కడక్కడ స్లోగా అనిపించింది, మొత్తం కాదు. ఇంక ఈ మూవీ వచ్చేసి రొటీన్ స్టోరీయే. కొన్ని ట్విస్టులు బాగున్నాయి, కొన్ని ఏమో వచ్చేసి నెక్స్ట్ ఏం జరుగుద్దో గెస్ చేసేలాగా ఉంటాయి. కానీ చాలా బాగా ప్రజెంట్ చేయడం వల్ల అంతలాగా బోర్ కొట్టలేదు. ఇంకా ఈ మూవీకి వచ్చేసి ఇవి మైనస్ పాయింట్స్. హారర్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ చూసేవాళ్ళు బాగా నచ్చుద్ది. సెన్సిటివ్ పీపుల్కి దూరంగా ఉండడం బెటర్, ఎందుకంటే కొన్ని బ్రూటల్ మర్డర్స్ అండ్ హారర్ సీన్స్ ఉన్నాయి. ఇదే చెప్తాను, సెన్సిటివ్ పీపుల్ చూడలేరని. ఇంకంతేనండి. ఈ మూవీకి రేటింగ్ స్టార్టింగ్ ఇచ్చేసాను 5/5. ఈ మూవీ ఎంతమంది చూశారు, స్పెషల్ ప్రీమియర్స్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కూడా కామెంట్ చేయండి. మిరాయి రివ్యూతో రేపు కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్.